శ్రీమద్ రామానుజాచార్యం పార్థసారథి సద్గురుం శ్రీమన్నల్లాంచక్రవర్తి కృష్ణమాచార్య దేశికం శ్రీమద్ రఘునాథాచార్యం నానాశాస్త్ర విచారదం శ్రీమన్మహామరంగట్టి శ్రీరంగాచార్య పండితం శ్రీమదభినవ వ్యాసం కందాళ వంశసంభవం శ్రీమదప్పలాచార్యమార్యం రామాయణ శిరోమణిం శ్రీమత్ సంతానగోపాలాచార్యం ఆమ్నాయ పారగం శ్రీ వెంకటార్య అప్పకుండార్య మార్యౌ పితామహౌదౌ తాపసౌ శ్రీమద్వెంకటాచార్యమస్మద్భ్రాతరం చింతితార్థదం వారం వారం నమామ్యహం భక్త్యా గురుపరంపరాం. భగవద్బంధులారా, టీకేవి ఆర్పి 33వ భాగంలోకి అడుగు పెడుతున్నాం. విరాట పర్వంలోకి అడుగు పెడుతూ పాండవులు విరాట నగరంలోకి వెళ్ళేటప్పుడు సంఘటనలు చెప్పుకుంటూ అక్కడ శ్లోకం ప్రధానంగా ఏం చెప్పుకున్నాం? ప్రథమంగా ధర్మో వివర్ధతి యుధిష్ఠిర కీర్తనేన అన్న దాంట్లో మాట్లాడుకుంటున్నాం. మహాభారతంలో కథలు అందరూ చెప్తుంటారు, అందరూ వివరిస్తారు. ఇక్కడ ప్రధానంగా మహాభారత తత్వ కథనం లోపల ఆయా పాత్రలు వాళ్ళ విశేషాలు చెప్పేటప్పుడు అవి తలచుకుంటే మనకి ఎలాంటి ఉపయోగాలు వస్తాయి, అది వాళ్ళు ప్రధానంగా మనకు చెప్పింది. అందుకని మహాభారతంలోంచి అది జ్ఞాపకం చేసుకుంటున్నాం మనమంతా కూడా. అంట్లో ధర్మరాజు సంగతి చెప్పుకున్నాం మనం కొంత భాగం. ఇక ఇంకో భాగం చెప్పుకుంటున్నాం. ఏమిటి? గురువుగారు ద్రోణుడు ధర్మరాజు గురించి చెప్పిన మాట ఉంది. శిష్యుణ్ణి ఎప్పుడు ఉట్టినే పొగడ్డు గురువుగారు, అందున పరోక్షముగా పొగుడుతున్నాడు. గమనించండి. ఎలాగంటే అనువ్రత మహాత్మానం భ్రాతరో భ్రాతరన్ నృప. అనువ్రత ఇదొక గ్రంథి, అనుసరించి ఉంటారు అని చెప్పి. ఇక్కడ తమాషా ఏమిటంటే విసర్గలు చేర్చినప్పుడు అనువ్రతా అని వచ్చిందనుకోండి, అనువ్రతా అని దీర్ఘం ఉన్నట్టయితే అనువ్రత అనుసరించేవారు, అనువ్రత అన్నట్టయితే స్త్రీలింగం అవుతుంది. అది ద్రౌపదికి సంబంధించింది. అది విశేషం ఇక్కడ. అనువ్రత మహాత్మానం భ్రాతరో భ్రాతరం. తమ్ముళ్ళకి సోదరులందరికీ కూడా ఉత్తమ కోటికి చెందిన సోదరుడు ఆయన్ని. అజాత శత్రు శ్రీమంతం సర్వభ్రాతృన్ అనువ్రతం. అందరి మనస్సుల్ని ఈయన ఆకర్షిస్తాడు, ఈయన నడుస్తాడు ముందు, వాళ్ళు ఇతన్ని అనుసరిస్తారు. నీతిమాన్ పార్థ, సర్వ విధములైన నీతి శాస్త్రము తెలుసున్నవాడు. మత్శబ్దం ఉంది. ధనవాన్ అంటే డబ్బు బాగా ఉన్నవాడినే ధనవంతుడు, మత్శబ్దం అన్నమాట. అలాగే ఇక్కడ నీతిమాన్ కేవలం 2-3 నీతి సూత్రాలు తెలియడం కాదు, ధర్మ సూక్ష్మాలన్నీ కూడా మహర్షుల ద్వారా తెలుసుకున్నవాడు మహానుభావుడు. నీతిమాన్ పార్థ అంటే పృథుకి కుమారుడు, అంటే కుంతీదేవి కుమారుడు. కుంతీదేవికి ఎలాంటి నియమాలు, ఎలాంటి నిర్ధారణ ఉందో అదే పద్ధతిలో ఉన్నవాడు. నకుల సహదేవులు తనకి సవతి సోదరులు అవుతారు, కానీ సొంత సోదరులా చూసుకున్నాడు. ఎందుకో తెలుసా? పాండురాజు మరణించినప్పుడు కుంతీదేవి మాద్రి ఇద్దరూ సహగమనం చేయబోయారు. అప్పుడు మాద్రి కుంతికి అడ్డం పడి, అమ్మా, నీకైతే నీ సోదరుడున్నాడు కుంతిభోజుడు, జాగ్రత్తగా చూసుకుంటారు. నీవు వరాల వల్లే దేవతల్ని వశం చేసుకున్న దానివి, నాకేదీ లేదమ్మా. నాకున్నాడు ఎవరు మహానుభావుడు శల్యుడు, అయినా కానీ అతను నన్ను పట్టించుకోడు, నాకు రక్షణ కలిగించేవాళ్ళు లేరు. అంచేత నేను మాత్రం వెళ్ళిపోతాను సహగమనం చేసి. నా ఇద్దరు పిల్లల్ని నీ సొంత పిల్లల్లా చూసుకోవమ్మా జాగ్రత్తగా అని మాట తీసుకుంది. ఇది సంభవ పర్వంలో. అందుకని చెప్పి పార్థ అని చెప్పడంలో పృథా ఆమె కుమారుడు ఈ మహానుభావుడు వాళ్ళని కూడా తన వాళ్ళుగా చేసుకున్నాడు. ఆఖరికి యక్షప్రశ్న సందర్భంలో నీ తమ్ముళ్ళలో చాలా దగ్గరవాడెవరో అతన్ని కోరుకో అన్నాడు. మన కథాపరంగా చూస్తాం. నకుడిని కోరుకున్నాడంటే కుంతి కొడుకుల్లో పెద్దవాడిని నేను ఉన్నాను, మాతృ కొడుకుల్లో పెద్దవాడు అతను ఉండాలి, ఈ భావం దానికి అంతరార్థం కూడా చెప్పుకున్నాం మనం.
అలాంటివాడు పార్థ సర్వార్థేషు ధృతాత్మన్, ఎలాంటి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గినవాడు కాదు, నిష్కర్షగా ఉన్నవాడు, స్థిరంగా ఉన్నవాడు. అందుకని ధృతాత్మన్ దుర్జేయ, జయించడానికి వీలు లేదు. అతను కత్తి పట్టుకున్న, గతాయుద్ధం చేసిన యుధిష్ఠిర యుద్ధం లోపల స్థిరముగా ఉండేవాడు. అడిలు తెచ్చారు మనకి మహాభారత యుద్ధంలో ధర్మరాజు చేసిన యుద్ధాలు ఉన్నాయి బోళ్ళన్నీ. అది ఆఖరికి ఒక తోట ఘటోద్గరుడు కూడా మా పెదనాన్నగారు ఇంత బాగా యుద్ధం చేస్తారా అని నిలబడిపోయాడు పెద్ద మనిషి. అది దుర్జేయ తపసా వృత, తపస్సు చేత ఆవరించబడినవాడు. ఇంత కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మహర్షులను అడిగి అన్నీ తెలుసుకున్నాడు. దీన్నే అదే కింగ్లీర్ నాటకంలో అనుకుంటాను, స్వీట్ ఆర్ ది యూజెస్ ఆఫ్ అడ్వర్సిటీ అంటాడు ఒక చోట. అంటే మహారాజు గారు అడవిలో పడి ఉంటే బ్లో బ్లో ద విండ్ వైండ్ అని మొదలుపెట్టి, బాబు చల్లగాలి, నువ్వు దుర్మార్గ స్నేహంగా ఉండేలాంటి వాళ్ళు దుర్మార్గాలు చేస్తారే, వాళ్ళకంటే నువ్వేనయ్యం. అంతేకాదు ఈ అడవుల్లో ఉంటే ఎంత అదృష్టమో మాకు అంటాడు మహానుభావుడు. అలాగే ఇక్కడ కూడా తపసావృత, తపస్సు చేత ఆవరింపబడినవాడు. లేకపోతే సూర్యుడు ఉపదేశం చేశాడు ధౌమ్యుల వారు, వెంటనే స్తోత్రం చేయగానే సూర్యుడు కిందకి దిగి వచ్చాడు, అక్షయ పాత్ర ఇచ్చాడు. గమనించండి, ఇది అది పద్ధతి అన్నమాట. తపసా వృత శుద్ధాత్మ, పరిశుద్ధమైన మనస్సు కలిగినవాడు. గుణవాన్, మంచి గుణములు కలిగినవాడు. పార్థ సత్యవాన్ నీతిమాన్ శుచి, మాట తప్పడు ఎక్కడా కూడా. అది అంచేత శుచిమాన్ నీతిమాన్ శుచి తేజోరాశి, ఆయన తేజస్సే మూర్తి భవించినవాడు. ధర్మరాజు మారువేషంలో నడిచొస్తుంటే విరాటరాజు గారు చూసి మాత్రమించి లేచేట పాపం. ఆ తేజస్సు చూసి రూపమేవ అస్య మహిమానం వ్యాచక్షే అంటుంది వేదం. అలాగా ఆయన తేజోరాశి అసంఖ్యేయ గృహ్ణీయాదపి చక్షుష, అసలు యుద్ధం లోపల ఎవరి చేత కూడా లొంగనివాడు మహానుభావుడు. గృహ్ణీయాదపి చక్షుష, తల ఎత్తి చూడ్డానికి కూడా భయపడతారు. ఇంచేత అర్జునుడు గాంధీవం కింద పారిస్తే నవ్వుకున్నారు చాలామంది. అదే ధర్మరాజు అస్త్రాలు వదిలిపెట్టి, శస్త్రములన్నీ వదిలిపెట్టి కవచం విప్పేసి నెత్తి మీద కిరీటం పక్కన పెట్టేసి పాదరక్ష వదిలేసి ద్రోణాచార్యుల వారు భీష్ముడి దగ్గరికి వెళుతూ ఉంటే అడిలిపోయారు. పాండవులే కాదు కౌరవులు కూడా, ఇదేమిట్రా బాబు ఇలా వచ్చేస్తున్నాడు ఇలా అని చెప్పి. అదిగో అలాంటివాడు. అంచేత నీతిమాన్ శుచి అసంఖ్యేయ. ఆఖరికి భీష్మాచార్యుల వాడు మనవడి మీద, ఎంతైనా మనవాడు అనే భావన కదా, ఒక చక్కటి సర్టిఫికెట్, చక్కటి టెస్టిమోనియల్ యోగ్యతాపత్రం ఇచ్చాడు. ఇది మిగిలిన వాళ్ళకి వర్తిస్తుంది. ప్రత్యేకించి ధర్మరాజు పేరుతో చెప్పాడు. ఇది కూడా విరాట పర్వంలో 28వ అధ్యాయంలో వస్తుంది. అంటాడు ఒక చోట, తత్ర న తేషాం హి రాజ్ఞాం భావ్యం అసాంప్రతం. మనం ఎవళ్ళు ఊహించలేని ప్రమాదాలు భావ్యం, అయ్యే అవకాశం ఎక్కడా లేదు, అయ్యే అవకాశం ఎక్కడా ఉండదు. అంటే ఈ ప్రమాదం జరుగుతుందేమో అని ఎవ్వడూ ఊహించలేడు. అలాంటిది అసాంప్రతం. పురే జనపదే చాపి యత్ర రాజా యుధిష్ఠిర, అతడు పురములో ఉన్న, పట్టణంలో ఉన్న, జనపదంలో ఉన్న, సాధారణ గ్రామంలో ఉన్న ఊహించని ప్రమాదాలంటూ ఏవి ఉండవు. ధర్మరాజు అడుగుపెట్టిన చోటు ప్రమాదరహితముగా ఉంటుంది. అతనికి ప్రమాదముడు, తన వాళ్ళకి ఉండదు. గమనించండి, సుశర్మ వచ్చి యుద్ధం చేశాడు. సుశర్మని చావుగొట్టినంత పని చేశారు వీళ్ళంతా. చివరికి ధర్మరాజు అంటాడు భీముడితోటి, వాడిని ఏం చెయ్యకు, వాడిని వదిలిపెట్టు, విరాటరాజు గారికి బంటుని అనే మాట అనిపించు వాడి చేత, చాలు అంతే, నేను చంపేతగడు సుశర్మని, 2 నిమిషాలు పని లేదు అనలేదు ఎప్పుడు కూడాను. అది అంతటి ధర్మశాలి, అంతటి యుధిష్ఠిరుడు స్థిరంగా ఉంటాడు. తత్ర న తేషాం హి రాజ్ఞాం భావ్యం అసాంప్రతం. ఊహించలేని ప్రమాదాలు కానీ ఊహించే ప్రమాదాలు కానీ ఏవీ జరగవు. పురే
జనపదే చాపి ఎత్ర రాజా యుధిష్ఠిర. అంటే అమంగళం అన్నది ఉండదు. ఎందుకని? ఆయన ధర్మాచరణ ఫలం. అందుకనే యుధిష్ఠిరను తలుచుకుంటే ధర్మో వివర్ధతి యుధిష్ఠిర కీర్తనేన. అందుకని ధర్మం నిలబడుతుంది. అంతేకాదు ఆయన గురించి చెప్తాడు. ధర్మబుద్ధి అంటే ఏమిటి? కేవలం 10 మందికి ఉపయోగించే మాట చెప్పేసి ఊరుకోవడం కాదు, ధర్మశాల కట్టించడం అంతే అని చెప్పి. ఆ మధ్యని వెనకటి రోజుల్లో ఒకసారి ఇప్పుడు దాదాపు 28 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు గణపౌరం అని చెప్పి తోటకి వెళ్ళాం. వెళ్ళేసరికి ఉపన్యాసం జరుగుతుంది. ఉన్నట్టుండి నెత్తి మీద తిరుగుతున్న వేసంకాలంలో నెత్తి మీద తిరుగుతున్న ఫ్యాన్ ఆగిపోయింది. ఏమిటా అనుకున్నాను నేను. మిగిలిన ఫ్యాన్లన్నీ తిరుగుతున్నాయి, నా నెత్తి మీద ఫ్యాన్ తిరగటం లేదు. ఏమైనా తేడా వచ్చామనుకున్నా. ఈ లోపాన ఒక ఆయన వచ్చి స్విచ్ చేశాడు, మళ్ళీ తిరుగుతోంది. ఇంకొక ఆయన వచ్చి స్విచ్ ఆఫ్ చేశాడు మళ్ళీను. ఇద్దరిని ఆపా. ఈయన వెయ్యా ఆయన తీయ, ఈయన వెయ్యా ఆయన తీయ. అప్పుడు అడిగా, ఆ స్విచ్ ఆఫ్ చేసిన అతను చెప్పాడు, లేదండి ఈ కమ్యూనిటీ హాల్కి ఆ ఫ్యాను దానం ఇచ్చింది నేనే, అది తిరుగుతుంటే నా పేరు కనిపించట్లేదండి అన్నాడు మహానుభావుడు. ఇదే దానం చేసే విధానం? ఇదే పద్ధతి? కాదు. ఆయన ఎలాంటి వాడంటే దానశీల, శ్రద్ధయాదేయం అశ్రద్ధయా అదేయం ప్రియాదేయం శ్రియాదేయం, ఎలా చెప్పింది నియమాలు చెప్పారు. ఆ పద్ధతి లోపల ఇస్తాడు. దానం చేయడం అంటే అలాంటివాడు. ఎందుకో కర్ణుడికి పేరు వచ్చింది, దానవీర సూరకర్ణ అని చెప్పి. అలాగే ఇక్కడ ధర్మరాజు ఎవడో ఇచ్చిన సొమ్ముని దానమేనాడు చేయలే, కర్ణుడు చేశాడు ఆ పని. కనీసం దుర్యోధనుడు యువరాజు కూడా కాదు, కర్ణుడికి అంగదేశం రాజ్యం ఇచ్చాట. మరి ఎలా ఒప్పుకుంటారండి? ధృతరాష్ట్రుడు నోరు విప్పల, అందుకని భీష్ముడు మాట్లాడలేదు. వాళ్ళిద్దరు మాట నాకెందుకు అని ద్రోణాచార్యులు వారు మాట్లాడలే. ఇది విశేషం. అక్కడ భీష్ముడు ఎందుకు మాట్లాడలేదు? కారణం ఉంది. నేను ఈ జన్మాంతము బ్రహ్మచారినై ఈ అమ్మాయి కలిగే సుతులను వాని సుతులను రాజ్యంబు పాలింప నేను ఈ జన్మాంతము బ్రహ్మచారినై సదా సేవింతున్ రాజ్యమున్. మన తాపీ ధర్మారావు గారి పద్యం ఇది. అలాగా అందుకని ఆయన మాట్లాడలే. కానీ ఆయన దానం ఎలాంటిది? 10 మందికి ఉపయోగిస్తుంది, తాను సంపాదిస్తాడు దాంట్లోంచి దానం. ఇది ప్రత్యేకించి అరణ్య పర్వంలో ద్రౌపదీ సత్యా సంవాదంలో ఎంతటి గొప్ప దానిశీలో చెప్తారు. అలాగే సభాపర్వంలో దుర్యోధనుడు ఆ కార్యక్రమం అంతా అయిన తర్వాత ఇంటికి వచ్చేట తల కట్టు పడుకున్నట్ట. భానుమతీదేవి అడిగిందట, ఏమిటి తలనొప్పిగా ఉంది? అదే నేను ఊరెళ్ళి వచ్చాడదా, నీళ్లు పడలేదేమో ఉందిట. కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నాడు, వాడెవడో అన్నశాలలు అన్నం పెడతారు కదా భోజనశాలలు, అక్కడ వాడెవడో కొత్తగా గంట కొట్టడం నేర్చుకున్నట్టున్నాడు, 24 గంటలు గంట కొడుతూనే ఉన్నాడు అన్నట్టు. ఏమిటి జరిగింది అక్కడ? 1,00,000 మంది భోజనం చెయ్యగానే వాళ్ళు చేతులు కడుక్కొని లేవగానే గంట మోగుతుంది. అప్పుడు 2వ బ్యాచ్ మళ్ళీ వస్తుంది, 3వ బ్యాచ్. అంటే వీళ్ళు వెళ్ళి వచ్చే లోపల మిగిలిన వాళ్ళు కూర్చుంటున్నారు. అంటే గంట 24 గంటలు మోగుతూనే ఉంది. అలాంటి దానాలు చేశాడు మన ధర్మరాజు. అందుకని దానశీల వదాన్య. చాలా దానము చేయడంలోనే కాదు, వదాన్యుడు. వాడి మనస్సులో ఏదుందో దానికి తగ్గట్టుగా ఇస్తాడు. అన్నీ ఇచ్చే మహానుభావుడైన వదాన్య. నిభృత హ్రీ నిషేవక. నిభృత అంటే చాలా దిట్టమైన శమము, దమము, ఇంద్రియ నిగ్రహము ఇవన్నీ కలిగినవాడు. హ్రీ నిషేవక. ఇంతటి వైభవం ఉండి కూడా సిగ్గుపడతాడు. నిజానికి రాజసూయంలో తన ఇష్టం వచ్చేది చేయొచ్చు. అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు. సాక్షాత్తు భీష్ముడిని అడిగాడు, అక్కడ వ్యాసుడిని వీళ్ళని అడిగాడు, ఏమయ్యా అగ్రతాంబూలం ఎవరికి ఇమ్మంటారండి అంటే భీష్ముడిని అడగమన్నారు అందరూను. ఎంచేత ఆయన శాస్త్రాన్ని తెలుసున్నవాడు. అందుకని అలా హ్రీని సేవక తను తలుచుకుంటే ఎవరికోళ్ళకి ఇవ్వచ్చును, కానీ పెద్దల మాట తీసుకోవాలి. ఏ తత్ర బ్రాహ్మణ సంవర్షణ అదతే ధర్మ విచికిత్సావా స్యాత్ వృత్త విచికిత్సావా స్యాత్ ఏ తత్ర బ్రాహ్మణ సంవర్షణ. పెద్దలను అడగవయ్యా, నీకేదైనా విచికిత్స వస్తేను తైత్తిరీయం చెప్పింది. అలాగా అందుకని హ్రీనిషేవక జనో జనపదే భావ్య. జనపదములలో ఉండే జనులందరికీ కూడా భావించదగినవాడు, దగ్గరికి వెళ్ళదగినవాడు ఆ మహానుభావుడు. భావ్య. ఎత్ర రాజా యుధిష్ఠిర.
ఎక్కడైతే రాజైన యుధిష్ఠిరుడు ఉంటాడో అతను కేవలం యుద్ధాల్లో జయించడం అంత మాత్రమే కాదయ్యా, ఎక్కడుంటే అలాంటివాడు. అంతేకాదు రామరాజ్యంలో రాముడి లక్షణాలే ప్రజలకు వచ్చాయనంటారు. అది రామాయణం. ధర్మరాజు ప్రభావం కూడా అలాంటిదే అంటాడు భీష్మాచార్యుల వారు. ఆ వివరం మళ్ళీ చెప్పుకుందాం కొద్ది నిమిషాల్లో. అంతవరకు స్వస్తి.